అమ్మవారి నిధి కాజేసిన రామలక్ష్మికి ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే అని ఎమ్మెల్యే అనగాదేవి, వాసుదేవ్, అస్మిత అందరూ చెప్తూ ఉంటారు. అప్పుడు రఘురాం, నేను ఎవరికైనా సరే ఒకటే న్యాయం, ఒకటే శిక్ష వేస్తాను. రామలక్ష్మి నా కూతురైనా న్యాయంగానే నేను శిక్ష వేస్తాను. ఇప్పుడు ఎవరికైనా సరే కొన్ని రోజులు గడువు ఇస్తారు. నేను నెల రోజుల్లో గడువు ఇస్తున్నాను. ఈ లోపల ఆ నిధిని తీసుకొచ్చి గవర్నమెంట్‌కి అప్పజెప్తే సరే, లేకపోతే శిక్ష చాలా కఠినాతి కఠినంగా ఉంటుంది అని చెప్పి రఘురాం వెళ్ళిపోతాడు. చూడమ్మా, అప్పటి వరకు నీ ఉద్యోగ బాధ్యతల నుండి మేము తొలగిస్తున్నాము. నెల రోజుల తర్వాత నువ్వు నిధిని అప్పజెప్పే దానిని బట్టి నీకు ఉద్యోగం ఇవ్వాలా, లేకుంటే ఏం శిక్ష వేయాలన్న దాని గురించి మేం కూడా ఆలోచిస్తాం అని కలెక్టర్ చెప్తుంది. తర్వాత అస్మిత వాళ్ళందరూ ఆ నిధి గురించి మాట్లాడుకుంటూ ఉంటే మూగవాడు వినేస్తాడు. అయితే అతడు మూగవాడని తెలిసి వాడేం చేయలేడని వాసుదేవ్ వాళ్ళు వదిలేస్తారు. ఇక ఆ మూగవాడు రఘురాం వెళ్తూ ఉంటే అయ్యా అయ్యా అని చెప్పటానికి వస్తాడు. అయితే ఏంటి డబ్బులు కావాలా అని అతను చెప్తున్నది సరిగ్గా వినకుండా రఘురాం కాస్త డబ్బు ఇచ్చి అతన్ని పంపించేస్తాడు. ఇక రామలక్ష్మిని ప్రమీల లోపలికి రానివ్వకుండా విడాకులు ఇచ్చేసేయి, దాన్ని పుట్టింటికి పంపించేసేయి అని అరుస్తూ ఉంటే, ఇది నా అత్తారిన్లు, ఇక్కడి నుంచి నేను అడుగు బయట పెడితే అది నా శవం కాటికి వెళ్తుంది అని రామలక్ష్మి చెప్తుంది. చూడు రామా, నేనెందుకు నిన్ను పంపించేస్తాను, అది ఎప్పటికీ జరగదు అని శౌర్య చెప్తాడు. అయితే నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే దాసీగా ఉండాలి. ఇంట్లో మా పనులన్నీ చేస్తూ దాసీగా ఉండేటట్లయితే ఇంట్లో ఉండు, లేకపోతే లేదు అని ప్రమీల చెప్పటంతో, ఇది నాకు దక్కిన అదృష్టం అనుకుంటాను, అలాగే చేస్తాను అని రామలక్ష్మి అడుగు లోపల పెడుతుంది. ఇప్పుడు పనులన్నీ చేస్తానని, దాసీలా ఉంటానని చెప్పావు కదే, ఇప్పుడు చూడు ఈ ప్రమీలేంటో నీకు చూపిస్తానని ప్రమీల అనుకుంటూ ఉంటే అస్మిత చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత వాసుదేవ్ వాళ్ళందరూ కూడా నిధిని ఓపెన్ చేసి, అమ్మో ఇన్ని బంగారు నగల, బంగారు విగ్రహాల అని పెట్టె నిండా ఉన్న నిధిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత మేఘ ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఏమైందో చెప్తే కదా మేఘ, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకెలా తెలుస్తుంది, ఏమైందో చెప్పు అని అనగాదేవి అడుగుతూ ఉంటే, ఆంటీ ఏం జరిగిందంటే అని ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. మేఘ ఫ్రెండ్స్తో కలిపి పొలాల్లో వీడియోలు తీసుకుంటూ ఉంటే ఆద్య వచ్చి మేఘ మొబైల్ ఫోన్ని విసిరి కొట్టేస్తుంది. తర్వాత మేఘని ఒక్క తోపు తోయటంతో మేఘ బురద నీళ్లలో పడిపోయి ఉంటుంది. ఇది ఆంటీ జరిగిందని చెప్పటంతో, పద వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఆద్య పని చెప్దాం అని ఆద్య ఆద్య అంటూ కేకలు పెడుతూ రఘురాం వల్ల ఇంటికి అనగాదేవి వాళ్ళు వస్తారు. ఏంటాద్య, నా కూతుర్ని కొట్టావా అని అనగాదేవి నిలదీస్తూ ఉంటే, అలాంటి పనులు చేయొద్దని వార్నింగ్ ఇచ్చాను అని ఆద్య అంటుంది. ఏంటే గొంతు లేస్తుంది అంటూ అనగాదేవి ఆద్య చెంప పగలగొట్టు పోతూ ఉంటే సరిగ్గా అప్పుడే రఘురాం బయటికి వస్తాడు. దాంతో అనగాదేవి కొట్టకుండా ఆగిపోయి, అన్నయ్య, ఈ ఆద్య నా కూతుర్ని కొట్టింది, అందుకు ఆద్య తగిన మూల్యం చెల్లించుకోవాలి అని అనగాదేవి అంటే, చెప్పండమ్మా మీరేం కోరుకుంటున్నారు అని ఊరు జనాలు చెప్తూ ఉంటారు. చెప్పు అనగాదేవి అని రఘురాం అనడంతో, ఈ ఆద్య నా కూతురు మేఘ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి అని అనగాదేవి చెప్పటంతో జానకి, రఘురాం, ఆద్య అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు.